ఈ వీడియోలో ఎంపీరియో గ్లాసీ ఎట్లా మిక్సింగ్ చేసి స్ప్రే చేసుకోవాలో చూపిస్తాను. పక్కా కొలతలతో మీకు ఎట్లా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చేటట్టుగా నేనైతే చూపిస్తాను. ముందుగా ఇదైతే మాత్రం ఎంపీరియో అనమాట, ఎంపీరియో గ్లాసీ. దీని రేట్ వచ్చేసరికి 1150 రూపాయలు తీసుకుంటున్నారు మాకైతే. అంటే ఏరియాని బట్టి రేట్లు వేరియేషన్ ఉంటాయని చెప్పి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, సేమ్ అదే అనమాట. దీంట్లో వచ్చేసరికి 500 ml ఏమో గ్లాసీ వస్తుంది, 500 ml ఏమో హార్డ్నర్ వస్తుంది. రెండు మొత్తం ఒకేసారి మిక్సింగ్ చేసేసుకోండి. ఫైనల్ కదా మీకు చిన్న చిన్న రూమ్లో అయితే మాత్రం కొంచెం హార్డ్నర్ అనేది తగ్గించి పోసుకోండి. ఒక 100 గ్రాములు అట్లా తగ్గించి పోసుకుంటే సరిపోయిద్ది. హార్డ్నర్ తక్కువ పోస్తే మెటీరియల్ డ్రై అవుతుందా అవదా అని చెప్పి డౌట్ అయితే వద్దు, పక్కాగా డ్రై అయితే అవుతుంది. మనకేంటంటే లోపల ఊపిరాడదు అనమాట, పవర్ కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పి హార్డ్నర్ అనేది 100 ml తక్కువ పోసుకోమని చెప్తున్నాను. అదే రూమ్లో కాకుండా ఓపెన్ ఏరియాలు అట్లాంటివి అయితే మాత్రం మీరు హార్డ్నర్ మొత్తం మిక్సింగ్ చేసేసుకోండి. హార్డ్నర్ మొత్తం మిక్సింగ్ చేసేసుకుంటే మెటీరియల్ కూడా స్పీడ్గా ఆరుతుంది అనమాట. హార్డ్నర్ ఎక్కువ అయితే ఏమైందంటే మనం మెటీరియల్ స్ప్రే చేసేటప్పుడు మనం కొంచెం టైం ఇచ్చి మనం స్ప్రే చేస్తాం కదా, ఒకేసారి కొట్టకుండా 2-3 సార్లు అట్లా స్ప్రే చేసుకుంటాం కదా. అట్లా స్ప్రే చేసేటప్పుడు ఏమైందంటే హార్డ్నర్ ఎక్కువ అయిపోతే మెటీరియల్ ఫాస్ట్గా డ్రై అయిపోయి మెటీరియల్ అనేది పెట్టిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి అటు ఇటుగా సుమారుగా ఒక 50 గ్రాములు 100 గ్రాములు అట్లా తగ్గించి పోసుకోండి, సరిపోతుంది. ఇది వచ్చేసరికి నేను స్ప్రేకి మిక్సింగ్ చేస్తున్నాను కాబట్టి టెన్నర్ కానీ ఏదైనా కానీ కొంచెం లిమిట్గా పోసుకుంటాను అనమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎంపీరియో అవని, పియూ అవని, మెలామిన్ అవని ఏదైనా కానీ డైరెక్ట్ బ్రష్తో కూడా వేసేస్తున్నారు. ఇంకోటి చెప్తానండి, బ్రష్తో వేస్తే మాత్రం మన స్ప్రే ఫినిషింగ్ అనేది బ్రష్తో ఎప్పటికీ రాదు, అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టెన్నర్ వచ్చేసరికి పియూ టెన్నర్ అనమాట. దీంట్లో మ్యాక్సిమం ఎంపీరియో టెన్నర్ కూడా వస్తుంది, అది మిక్సింగ్ చేసుకోవడానికి చూడండి. మాకేందంటే లోకల్లో ఎంపీరియో టెన్నర్ దొరకలేదు, అందుకని చెప్పేసి పియూ టెన్నర్ యూజ్ చేస్తున్నాను. ఈ ఎంపీరియో మెటీరియల్లోకి పియూ టెన్నర్ కూడా వాడుకోవచ్చు, ఏం కాదు. టెన్నర్లో ఎన్సీ టెన్నర్, ఎస్డీ టెన్నర్ 2 రకాలు ఉంటాయి. ఈ పియూ టెన్నర్ మాత్రం ఎస్డీ టెన్నర్ కేటగిరీకి వచ్చింది అనమాట, అందుకని చెప్పేసి రెండు ఏదైనా వాడేసుకోవచ్చు. ఈ ఎంపీరియోలోకి మాత్రం ఎన్సీ టెన్నర్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఎన్సీ టెన్నర్ యూజ్ చేస్తే ఏమైందంటే మొత్తం బరకొచ్చేసిద్ది మెటీరియల్ మొత్తం, మనం స్ప్రే చేసిన ఫినిషింగ్ కానీ అట్లా ఏం కనిపించదు అనమాట. అందుకని చెప్పి కంపల్సరీ పియూ టెన్నర్ కానీ ఎంపీరియో టెన్నర్ కానీ ఈ రెండింటిలో ఒక టెన్నరే వాడాలి. ఫైనల్గా వచ్చేసరికి స్ప్రేకి అయితే వచ్చేసింది.